హాయ్ అండి. నమస్తే. ఈరోజు నేను వినిపించబోయే కథ ధ్రువాంశ్ 5వ భాగము. రచన నవ్యారెడ్డి గారు. ఇక కథలోకి వెళితే, ధ్రువ్ గట్టిగా అతని కాలి మీద పొడవటంతో గట్టిగా అరుస్తూ ఏడుస్తూ నన్నేం చెయ్యొద్దు అని వేడుకుంటున్నాడు. ధ్రువ్ అలా పొడవటం చూసిన అంశ్, గణేష్లు షాక్ అయ్యి అలానే చూస్తున్నారు. ధ్రువ్కి ఇంకా కోపం చల్లారక వాడిని పొడవటానికి కత్తి ఎత్తగానే అంశ్ కంగారుగా వచ్చి ధ్రువుని నడుం పట్టుకుని వెనక్కి లాగాడు. ధ్రువ్, నన్ను వదులు అంశ్, వీణ్ణి బ్రతకనివ్వను. అంశ్, ధ్రువ్ ప్లీజ్ కామ్ డౌన్, ముందు ఏమయ్యిందో అతను ఎవరో చెప్పు. ధ్రువ్ కోపం తగ్గించుకుని, ఒకరోజు నేను అక్క షాపింగ్కి వెళ్ళొస్తున్నాం. ఆ రోజు వాళ్ళు షాపింగ్ చేసి లేట్ అవటంతో రెస్టారెంట్లోనే తినేసి వస్తాం అని ఇంట్లో వాళ్ళకి చెప్పి ఒక రెస్టారెంట్కి వెళ్ళి కూర్చుని కావలసినవి ఆర్డర్స్ ఇచ్చి మొబైల్స్ చూస్తూ కూర్చున్నారు అవంతి, ధ్రువ్ వాళ్ళ అక్క. ధ్రువ్, ఇంకేంటి సంగతులు? ధ్రువ్, నువ్వే చెప్పాలి అక్క. ఇంటికి ఎవరన్నా తగిలారా? అవంతి, తగలటం ఏంటే అని చుట్టూ చూసి అయోమయంగా అడిగింది. ధ్రువ్ తల కొట్టుకుని, అయ్యో అక్క, నువ్వు ఇలాంటి విషయాల్లో ఇంత పూరేంటే? అదే ఎవరైనా ప్రపోజ్ చేశారా అని. లేదే, అలా ఏమన్నా ఉంటే ముందు నీకే చెప్తాగా. ధ్రువ్, ఉన్న వాళ్ళని యాక్సెప్ట్ చేస్తే చాలులే. ఈలోగా ఆర్డర్ రావటంతో ఇద్దరూ తింటూ మాట్లాడుకుంటున్నారు. అప్పుడే అవంతి చైర్ వెనుక ఏదో చప్పుడు అయ్యి కంగారుగా పైకి లేచింది. ధ్రువ్, ఏమైందక్క అని ఇద్దరూ చైర్ వెనుక చూసేసరికి ఒక చిన్న పాప, 7-8 ఏళ్ళు ఉంటాయేమో, చాలా భయపడుతూ ఒళ్ళంతా చెమటలతో, తను వేసుకున్న డ్రెస్ అంతా చిరిగి సరిగా లేదు. అక్కడక్కడ గోర్లతో గీకినట్టుగా బ్లడ్ ఉండి జుట్టు అంతా చెదిరిపోయి ఉంది. ముఖ్యంగా పాప డ్రెస్ అంతా బ్లడ్ ఉంది. ఆ పాపని చూడగానే వాళ్ళకి అర్థమైంది ఎవరో తన మీద అత్యాచారం చేయబోయారు అని. ధ్రువ్కి, అవంతికి ఆ పాపని చూస్తే జాలేసింది. పాప ముందు మోకాళ్ళ మీద కూర్చుని పట్టుకోబోయిన అవంతి చేతిని విసిరి కొట్టింది ఆ పాప. నన్నేం చెయ్యొద్దు, నన్ను వదిలేయండి అని ఏడుస్తుంది. తనని అలా చూస్తే వీళ్ళిద్దరికీ కూడా ఏడుపు వచ్చింది. ఎవరో పాపని అంతలా భయపెట్టారు. అవంతి ఆ పాపతో, చూడరా, ఇటు చూడు ఒకసారి, మేము నిన్ను ఏం చేయము. మీ ఇల్లెక్కడా? మీ అమ్మ వాళ్ళు ఏరి? నువ్విక్కడికి ఎలా వచ్చావు? నిన్ను ఎవరు ఇంతలా భయపెట్టింది? ఆ పాప ఏడుస్తుంది. భయం ఇంకా తగ్గలేదు ఆమెకి. అవంతి, ధ్రువ్ ఇద్దరూ ఆ పాపని లేపి ఫేస్ వాష్ చేపించి వాళ్ళు షాపింగ్ చేసిన వాటిలో ఒక టాప్ తీసి పాపకు వేసి టేబుల్ దగ్గర కూర్చోబెట్టి ప్లేట్లో ఫుడ్ పెట్టారు. ఆ పాప తినటానికి చెయ్యి ముందుకు తీసుకొస్తుంది, కానీ అది నొప్పి ఉండటం వలన చెయ్యి లేపలేకపోతుంది. చేతి మణికట్టు మీద గట్టిగా కాలు నొక్కిపెట్టినట్టు మచ్చలుగా ఉంది అక్కడ. అది చూసి వీళ్ళకి కంట్లో నుంచి నీళ్లు వస్తుంటే అవంతి ఆ ప్లేట్ తీసుకుని ఆ పాపకి తనే తినిపిస్తుంది. మొత్తం తినిపించాక చీకటి పడింది అని ఈ రోజుకి ఇంటికి వెళ్ళి రేపు పాపని తీసుకుని వాళ్ళ అమ్మ వాళ్ళకి అప్పగిద్దాం అనుకున్నారు. కానీ ఒకవేళ వీళ్ళు తల్లిదండ్రులు కంగారు పడితే అనుకుని ఆ పాపతో, మీ ఇల్లు ఎక్కడ పాప? ఆ పాప వెక్కుతూ ఒక పేరు చెప్పింది. ఆ పాప చెప్పిన పేరు విన్న ధ్రువ్ గూగుల్లో సెర్చ్ చేస్తే అది ఒక ఆర్ఫనేజ్ అని చూపిస్తుంది. మళ్ళీ ఆ పాప వైపు తిరిగి, మీ అమ్మా నాన్న ఎక్కడ ఉంటారమ్మా? పాప, నాకు అమ్మా నాన్న లేరు, ఆశ్రమంలోనే పెరిగాను చిన్నప్పటి నుంచి. అవంతి, ఏం జరిగింది? నువ్వు ఎందుకు ఇంత భయపడుతున్నావు? ధ్రువ్ ఎవరికో ఫోన్ చేసి మాట్లాడి రికార్డర్ ఆన్ చేసింది. పాప, ఈరోజు స్కూల్కి వెళ్ళి వస్తుంటే దారిలో ఒక కుక్క పిల్లకి దెబ్బ తగిలింది. నేను వెళ్ళి నా చున్నీతో దానికి కట్టు కట్టాను. తర్వాత దానితో కొద్దిసేపు ఆడుకుని ఆశ్రమానికి వస్తుంటే దారిలో ఒక కారు వచ్చి నన్ను గుద్దేసింది. నేను కింద పడిపోయాను. ఆ కారులో నుంచి ఒక అంకుల్ దిగి నన్ను ఎత్తుకుని, దెబ్బ తగిలిందా? నాతో పద, నీకు బాగు చేయించి ఐస్ క్రీమ్లు ఇప్పించి మీ ఇంటికి తీసుకెళ్తా అన్నాడు. నేను సరే అన్నాను. నన్ను కారులో ఎక్కించారు. లోపల ఇంకో 3 అంకుళ్ళు ఉన్నారు.
నన్ను ఎత్తుకుని మంచిగా మాట్లాడారు. అప్పుడే నన్ను ఫస్ట్ ఎత్తుకున్న అంకుల్ కారు ఆపాడు. అందరూ నన్ను ఎత్తుకుని మాట్లాడుతూ లోపలికి తీసుకెళ్లారు. లోపలికి వెళ్ళాక నేను, అంకుల్ నాకు ఐస్ క్రీమ్ ఇస్తా అన్నారుగా అని అడిగితే, ఇస్తాను, ఆ రూమ్కి పద అని ఒక గది చూపించారు. నేను ఆ గదిలోకి వెళ్ళాను. నాకు అక్కడ ఐస్ క్రీములు కనిపించలేదు. వెనక్కి వద్దామని ఇటు చూసేసరికి నన్ను ఫస్ట్ ఎత్తుకున్న అంకుల్ ఆ గదిలోకి వచ్చి తలుపు వేసి చొక్కా విప్పుతూ ముందుకు వచ్చాడు. నాకు భయమేసింది. ఆ అంకుల్ చొక్కా విప్పి నా దగ్గరికి వచ్చి నన్ను ఎత్తుకుని, భయపడుతున్నావా అని అడిగాడు. నేను అవును అని అన్నాను. అప్పుడు ఆ అంకుల్, మనిద్దరం ఒక గేమ్ ఆడదాం, ఎవరు గెలిస్తే వాళ్ళకి ఎక్కువ చాక్లెట్స్ అని అన్నాడు. నేను సరే అన్నాను. ఆ అంకుల్ నన్ను మంచం మీద కూర్చోబెట్టి, ఇప్పుడు నువ్వు కళ్ళు మూసుకోవాలంట, నేను ఏం చేసినా కూడా నువ్వు కళ్ళు తెరవకూడదంట, ఒకవేళ తెరిస్తే నువ్వు ఓడిపోయినట్టు. నేను సరే అని కళ్ళు మూసుకున్నాను. ఆ అంకుల్ నా డ్రెస్ తీసేసి ఏదేదో చేశాడు. కొద్దిసేపటికి నాకు చాలా నొప్పిగా అనిపించి ఏడుస్తూ, అంకుల్ నొప్పిగా ఉంది, నేను గేమ్ ఆడను, నా చాక్లెట్స్ నాకు ఇచ్చేయండి అని అన్నాను. ఆ అంకుల్ మాత్రం నన్ను వదలలేదు. ఏదేదో చేస్తున్నాడు. నాకు నొప్పి ఎక్కువ అవుతుంటే, ప్లీజ్ అంకుల్ నన్ను వదిలేయండి, నాకు మీ చాక్లెట్స్ కూడా వద్దు అని ఏడుస్తున్నా కూడా నన్ను వదలలేదు. అలానే నేను ఏడుస్తూ అరుస్తుంటే కాసేపటికి ఆ అంకుల్ నన్ను వదిలేశారు. నా మీద నుంచి లేచి బయటికి వెళ్ళారు. నేను ఏడుస్తూ నా డ్రెస్ కోసం చూస్తుంటే ఇంకో అంకుల్ లోపలికి వచ్చాడు. నాకు భయమేసి అక్కడే ఉన్న దుప్పటి కప్పుకుని పారిపోదామని లేచాను. కానీ ఆ అంకుల్ నా చెయ్యి పట్టుకుని లాగి మంచం మీద విసిరేశాడు. నేను పైకి లేవబోతుంటే నన్ను బాగా కొట్టారు. ఆ తర్వాత ఆ అంకుల్ కూడా ఏదేదో చేశాడు. నాకు నొప్పి వస్తుంది అన్నా కూడా వదలలేదు అని ఏడుస్తూ వెక్కిళ్ళు పెడుతుంటే కన్నీళ్లు తుడుచుకుని అక్కడే ఉన్న వాటర్ పాపతో తాగించింది. వాటర్ తాగాక పాప మళ్ళీ చెప్పటం మొదలుపెట్టింది. ఆ అంకుల్ బయటికి వెళ్ళిన తర్వాత నాకు కడుపులో బాగా నొప్పి వస్తుంది, రక్తం కూడా బాగా వస్తుంది, లేవటానికి కూడా ఓపిక లేదు. అప్పుడే ఆ గదిలో ఇంకో తలుపు ఉంది. నేను ఓపిక తెచ్చుకుని లేచి ఆ తలుపు తీసి అక్కడి నుంచి బయటపడ్డాను. వాళ్ళు నేను పారిపోతున్నా అని నా వెంట పడ్డారు. నేను ఇటు వచ్చాను అని చెప్పి ఏడుస్తూ, అక్క నాకు కడుపులో బాగా నొప్పి వస్తుంది. అంతా విన్న అవంతికి కంట్లో నుంచి నీళ్లు ఆగకుండా వస్తుంటే ఆ పాపని గుండెలకు హత్తుకుంది. ధ్రువుకి కంట్లో నుంచి నీళ్లు వస్తున్నా కోపంతో తన కళ్ళు ఎర్రగా అయిపోయాయి. పాపని ముందు హాస్పిటల్కి తీసుకెళ్లాలని బయటికి వచ్చేసరికి పాపని అలా చేసిన ఆ నలుగురు అక్కడే ఉన్నారు. వాళ్ళని చూసి పాప భయపడుతూ అవంతి ధ్రువుల చెయ్యి గట్టిగా పట్టుకుంది. వాళ్ళకి అర్థమైంది పాపని అలా చేసింది వాళ్ళే అని. ఆ నలుగురిలో ఒకడు, వాళ్ళ ఇద్దరికీ ఓకే, మరి మా పరిస్థితి ఏంటి? తప్పించుకుంటే తప్పించుకున్నావు కానీ మంచి ఫిగర్లని మాకు చూపించావు, ఈ రోజుకి మాకు పండగ అనే మాట పూర్తి అయ్యేలోపు వాడు కింద పడి ఉన్నాడు. అందరికీ ఒక్క నిమిషం ఏం అర్థం కాలేదు. కింద పడిన వాడిని చూస్తే వాడి కడుపులో ఎవరో బలంగా కొట్టి వాడి నోటిలో సైనట్ వేశారు. స్పాట్ డెడ్. ఇదంతా ఇన్ సెకండ్స్లో జరిగిపోయింది. మిగిలిన ముగ్గురు భయంగా ముందుకు చూసేసరికి ఒక అతను 6 అడుగుల కటౌట్ నీట్గా టక్ చేసుకుని చూడటానికి స్టైల్గా ఉండి గాగుల్స్ తీసి షర్ట్ ఫోల్డ్ చేసుకుంటూ ఉన్నాడు. ఆ ముగ్గురిలో ఒకడు ధైర్యం తెచ్చుకుని, ఎవడ్రా నువ్వు అని అతన్ని కొట్టబోయాడు. వాడు ఎత్తిన చేతిని అలానే గాలిలోనే పట్టుకుని విసిరేసి వాడి నోటిలో కూడా సైనట్ వేశాడు. అంతే, వాడు అక్కడికక్కడే కింద పడి చనిపోయాడు. అది చూసిన మిగిలిన ఇద్దరూ భయంతో పారిపోదామనుకుంటే ధ్రువ్ ఒకడికి కాలు అడ్డు పెట్టింది. వాడు అక్కడే కింద పడ్డాడు. ఇంకొకడు ప్రాణభయంతో పరిగెడుతుంటే ఒక లారీ గుద్దేయటంతో అక్కడే పడిపోయాడు. ఇక్కడ కింద పడ్డవాడిని అతను పైకి లేపే కొట్టేంతలో వాడు అతన్ని తోసేసి అక్కడి నుంచి పారిపోయాడు. ఈ 6 అడుగుల కటౌట్ బాబు వాళ్ళ వెంట వెళ్ళపోతుంటే రుద్ర ఆగు అన్న ధ్రువ్ పిలుపుతో ఆగి వీళ్ళ వైపు చూశాడు. ధ్రువ్, ముందు పాపని హాస్పిటల్కి తీసుకెళ్ళాలి,
వాడి సంగతి తర్వాత చూసుకుందాం అని అవంతి వైపు చూసేసరికి తను కోపంగా ధ్రువుని చూస్తుంది. ధ్రువ్ వెర్రి నవ్వు నవ్వి, అంటే అక్క అది తను ఉంటే హెల్ప్ అవుతాడు అని నేనే పిలిచా. ఇందాక ధ్రువ్ ఆ పాప చెప్పే ముందు కాల్ చేసింది కదా, అది రుద్రకే. అవంతి కోపంగా, ముందు హాస్పిటల్కి పద. ఈలోగా రుద్ర కారు తేవటంతో ధ్రువ్ వైపు కోపంగా చూస్తూ ఉంది. ధ్రువ్ పద అక్క, ఇప్పుడు ఆటోలు అంటే లేట్ అవుద్ది అని ఫాస్ట్గా పాపని తీసుకుని వెళ్ళి కారులో వెనక సీట్లో కూర్చుంది. అవంతి కూర్చుందామని వెనక డోర్ తీసేసరికి ధ్రువ్ అక్క ఇక్కడెక్కడ కూర్చుంటావు, ఖాళీ లేదు, ముందు కూర్చో. అవంతి ధ్రువుని కోపంగా చూస్తూ వెళ్ళి ముందు డోర్ తీసేలోపే రుద్ర లోపల నుంచి డోర్ తీశాడు. అవంతి కోపంగా చూసేసరికి ఏటేటో చూస్తున్నట్టు యాక్ట్ చేశాడు. అవంతి కూర్చోగానే కార్ స్టార్ట్ చేసి హాస్పిటల్కి వెళ్ళి పాపని అడ్మిట్ చేశారు. పాపకి ట్రీట్మెంట్ చేసి డాక్టర్ తన మీద రేప్ అటెంప్ట్ జరిగింది, చిన్నపిల్ల అని కూడా చూడకుండా అలా ఎలా చేశారు అసలు అని కొన్ని మెడిసిన్స్ ఇచ్చి ఇంటికి తీసుకువెళ్ళండి అని వెళ్ళిపోయాడు. ఆవిడ వెళ్ళాక పాప పరిస్థితి తలుచుకుని అవంతి కళ్ళల్లో నీళ్లు ఆగట్లేదు. రుద్ర అవంతి ముందు కూర్చుని తన మొహం చేతుల్లోకి తీసుకుని మాట ఇస్తున్నారా, తన పరిస్థితికి కారణమైన వాళ్ళని వదలను, ఆ పారిపోయిన వాడిని కూడా పట్టుకుని టార్చర్ చూపిస్తాను. అవంతి రుద్రని హక్ చేసుకుని అసలు అంత చిన్నపిల్లని అలా చేయాలి అని వాడికి ఎలా అనిపించింది అని ఏడుస్తుంది. కాసేపటికి తేరుకుని రుద్ర నుంచి దూరం జరిగింది. తర్వాత పాపని తీసుకుని వాళ్ళ ఇంటికి వెళదామని బయటికి వచ్చి ఆశ్చర్యంగా ఈసారి అవంతినే ముందు కూర్చుంది. ధ్రువ్ పాపతో వెనక కూర్చుంది. రుద్ర కార్ని అవంతి వాళ్ళ ఇంటి ముందు ఆపగానే పాప ఆశ్రమంకి వెళ్తా అని గొడవ చేయటంతో సరే అని పాపని ఆశ్రమంలో దింపి మళ్ళీ అవంతి వాళ్ళ ఇంటి ముందుకి వచ్చి ఆపాడు. అలా ఆ రోజు జరిగింది. ధ్రువ్ అనుష్ వాళ్ళకి చెప్పి ఆ రోజు తప్పించుకున్నవాడు వీడే అని చెప్పింది. అంతా విన్న అనుష్ గణేష్లకి వాడి మీద విపరీతమైన కోపం వచ్చింది. అనుష్ వాడిని పిచ్చి కొట్టుడు కొట్టాడు. ఇంకా కొడితే చచ్చిపోతాడు అని గణేష్ అనుష్ని వెనక్కి లాగాడు. ధ్రువ్ మళ్ళీ కోపంగా కత్తి తీసుకుని వాడి మీదకి వెళ్ళబోతుంటే అనుష్ ఆపుతాడు. అయినా కూడా వినకుండా అనుష్ నుంచి విడిపించుకుంటుంటే నా మాట నన్ను నిలబెట్టుకోనివ్వవా ధ్రువ్ అని మాట వినిపించేసరికి ముగ్గురు అటు చూశారు. అక్కడున్న వాళ్ళని ధ్రువ్ కోపంగా, అనుష్ గణేష్లు ఆశ్చర్యంగా చూస్తున్నారు. ధ్రువ్ అనుష్ నుండి విడిపించుకుని కత్తి తీసుకుని వచ్చిన వాళ్ళ మీదకి కోపంగా వెళ్ళింది. అనుష్ గణేష్లు కంగారుగా ఆగు ధ్రువ్ అని తన వెనకే వెళుతున్నారు.